జింక మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను జోగుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ ఇద్దరు యువకులను ఫారెస్ట్ అధికారులకు సరెండర్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేటలో కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా జోగుపేట పట్టణంలో జింక మాంసాన్ని విక్రయిస్తున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జోగుపేట పట్టణంలోని మొండిగుంట నుండి 10 కిలోల జింక మాంసాన్ని విక్రయించేందుకు ఇద్దరు యువకులు తమ బైక్పై తరలించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న జోగుపేట పోలీసులు మఫ్టీల్లో వారిని పట్టుకునేందుకు కాపు కాశారు. జోగుపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఫైర్ స్టేషన్ ఆఫీస్ ఎదుట ఆ ఇద్దరు యువకులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువకులు తమ బైక్ను మాంసం బస్తాను రోడ్డుపై వదిలేసి పోలీసులను మీడియా రిపోర్టర్స్ని తోసేసి తప్పించుకొని పారిపోయారు. అలర్ట్ అయిన పోలీసు సిబ్బంది వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని ఆటోలో పోలీస్ స్టేషన్కి తరలించారు. అనంతరం జింక మాంసాన్ని బైక్ను స్వాధీనం చేసుకుని జోగుపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై జోగుపేట పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు జోగుపేట చేరుకుని జింక మాంసాన్ని బైక్పై ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్, నిందితులు గండ్ల వాజిద్, దూదేకుల ఆసిఫ్ అనే ఇద్దరు యువకులను సంగారెడ్డి ఫారెస్ట్ ఆఫీస్కు తరలించి విచారణ ప్రారంభించారు. వీరితో పాటు ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. మాంసం శాంపుల్స్ని ల్యాబ్ టెస్టింగ్ కోసం పంపించినట్టు సంగారెడ్డి అటవీ శాఖ అధికారులు తెలిపారు. రిపోర్ట్ శాంపుల్స్ వచ్చిన అనంతరం వాజిద్, ఆసిఫ్పై అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని వేణుగోపాల్ తెలిపారు. బండి ఇక్కడ ఫైర్ స్టేషన్ పెట్టినాక ముస్లిమ్సా మీరు? దీనిపైన అటవీ చట్టం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాం. పంచనామా నిర్వహించి తగు చర్యలు నిమిత్తం. అంటే ఇప్పుడు అది ఏంది సార్? కూర జింక మాంసం ఉంది, ల్యాబ్కు పంపించిన తర్వాత నిర్ధారణ అవుతుంది ఏ వన్యప్రాణి అనేది నిర్ధారణ చేస్తాం. వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకెంతమంది ఉన్నారు సార్? ఇప్పుడైతే వీళ్ళిద్దరు దొరికిండ్రు. వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి తదుపరి ఇంకెవరు ఉన్నారు అనేది మేము విచారణ చేసి వాళ్ళని కూడా బయటకు తీస్తాం. థ్యాంక్ యూ.